ఏమండి ఇది దగ్గర ఉంది అంటే ఏమర్థము కిచెన్ చాలా ముందయ్యేదే కూర మా ఎప్పకంటే నేనేం ఇవ్వలేదా దోమలు వస్తాయి మీ హోటల్కే అదంతా కలిసి పెట్టుకునేది పలమనేరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. పలమనేరు పట్టణ ప్రజలు మరియు వీధి విక్రయదారులు, అలాగే హోటల్ యజమానులు, అలాగే ప్లాస్టిక్ ఎవరైతే మనకు వినియోగిస్తున్నామో కిరాణా షాప్ కావచ్చు, బట్టల దుకాణం కావచ్చు, చికెన్ మటన్ షాపులు అందరికీ కూడా తెలియజేయడం అనగా మన రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మనకు ప్లాస్టిక్ నిషేధం అనేది అమల్లో ఉంది. 120 మైక్రాన్ల మందం కన్నా తక్కువ ఉన్నటువంటి అన్ని రకాల ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉంది. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ అనేది మనం ఎందుకంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భవిష్యత్తు కార్యాచరణలో మనకు ముఖ్యంగా ప్లాస్టిక్ నిషేధం అమలు జరుపుటకు స్పెషల్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మన పురపాలక సంఘం తరఫున టీమ్స్ కూడా శానిటరీ సెక్రటరీస్, అలాగే ప్లానింగ్ సెక్రటరీస్, మహిళా పోలీసుతో కలిసి ప్రభుత్వ ఆదేశాల మేరకు టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళు పెనాల్టీలు వసూలు చేయడానికి కూడా టీంకు అందరికీ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా మనకు క్లాత్ బ్యాగ్స్ కానీ జూట్ కవర్స్ కానీ మాత్రం వాడవాలి. షాప్ యజమానులందరూ కూడా ఎవరైతే షాపులను నిర్వహిస్తున్నారో వారందరూ కూడా ప్లాస్టిక్ వాడకుండా వాటి ప్లేస్లో జూట్ బ్యాగ్స్ కానీ క్లాత్ బ్యాగ్స్ కానీ పేపర్ కానీ వాటి ద్వారా మాత్రమే ఉపయోగించాలి. మా టీం ఎప్పుడైనా ఎక్కడైనా రైడ్ చేసినప్పుడు దొరికినప్పుడు భారీగా పెనాల్టీలు కూడా వేసేదానికి చట్టరీత్యా అందరికీ అధికారాలు ఇవ్వడం జరిగింది. కావున ప్రజలందరూ కూడా దీన్ని గమనించి నిషేధం అమల్లో ఉంది కాబట్టి ప్లాస్టిక్ను పూర్తి స్థాయిలో మనం నిషేధించి పలమనేరు పట్టణంలో మంచి వాతావరణంలో, ఎందుకంటే ఈ ప్లాస్టిక్ భూమిలో కొన్ని వేల సంవత్సరాలైనా కానీ కుళ్ళిపోయే అవకాశం లేదు. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మనకు ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్లాస్టిక్ని ఎక్కడ విక్రయించకూడదు, వాడకూడదు. ఈ రెండు మనం ముఖ్యంగా కంట్రోల్ చేయగలిగితే ఈ చెత్త అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇళ్ళ నుంచి వచ్చినటువంటి తడి చెత్తను ఆల్రెడీ మనం డోర్ ద్వారా మనం అంతా కూడా సేకరిస్తున్నాం మన పారిశుద్ధ్య కార్మికుల ద్వారా. దాన్ని ఎరువుగా మార్చడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్లాస్టిక్ లేకుండా తగ్గిపోతే ఆటోమేటిక్గా మనకు ఏదైనా ప్లాస్టిక్ పేపర్ కానీ అటువంటి రీయూజ్ సంబంధించినటువంటి వస్తువులు ఉంటే ప్లాస్టిక్ అట్లాంటివి కూడా మనకు రీయూజ్ పోతాయి, రీసైకిల్ పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి ఇవన్నీ కూడా నియమ నిబంధనలు అనుసరించి సహకరించవలసిందిగా కోరుతున్నాను.